హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఫిబ్రవరి ఫస్ట్ డే స్కూల్ అనమాట. అంటే ఈరోజు పాపని స్కూల్లో వదిలేసి వస్తాము. అంటే జాయిన్ చేసాము ఆల్రెడీ. ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది అనమాట ఫిబ్రవరి. సో ఫిబ్రవరిని స్కూల్లో వచ్చింది చూడండి. మమ్మీ ఇంట్లో చెప్తుంటే పైకే వచ్చింది నా బంగారు. ఉత్తు బ్యాగ్ తెచ్చేదినే క్యారెట్ కడదామని కడిగి పెట్టానే. ఉత్తు చిడ్డి తోడు తెచ్చుకునేదిగా స్కూల్కి. ఇవన్నీ కొనుక్కొని ఇది ఉంటావా? పోదాంపా. ఈడీస్ వస్తాం నాన్న నాయన. మామూలు వస్తాంలే. నాన్న వస్తాను, నాయన వస్తాను. ఇంకా యూనిఫామ్లు అయితే కొనాలి. ఇంకా స్టార్టింగ్ కదా అని కలర్ డ్రెస్ వేసి పంపిస్తున్నాం అనమాట. ఇంకా పాప అయితే మాత్రానికి రెడీ చేసిన పాపని ఇంకా ఇడ్లీ కూడా తినిపించామే. ఈ రోజు కొంచెం హడావిడి ఉండదన్నమాట. ఫస్ట్ రోజు కదా పాపని బడి పంపించడము. ఇంకొకటి ఇంకా అన్ని ఇంట్లోనే చేస్తాను. ఇంకా ఈ రోజు ఒకటి ఇడ్లీ బయట నుండి తెప్పించి తినిపించి. ఇడ్లీ నన్ను తెచ్చింది ఇప్పుడు తినిపిస్తువా? క్యారెట్ కి ఇంట్లో టమాటా చట్నీ కట్టేవనా? అన్నం చేసి పెట్టి కడదామనే తేమ ఉంటే అట్లా పెడితే ఈ అమ్మ చూడు ఒకే పని చిన్ని గిన్నె తీసుకొని క్యారెట్ బ్యాగ్ పట్టుకొని వచ్చేది. ఇడగా కడదాం రా క్యారెట్. నా బంగారు తల్లి. నీళ్ళతోనేంలే కానీ. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు మా ఫిబ్రవరి ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. ఈరోజు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయో మాకు చూడాలి. మధ్యలో ఏడుస్తుందా ఏంటో. పోయి చంగసేపు ఉండి వాళ్ళకి చెప్పి వస్తాం అనమాట. కాదు, మా ఆయన ఏమంటాడో ఆడే ఉండాల్సిందే. ఇంక మీరు ఎలా జాన్ ఒకసారి ఏడుస్తుంటది, అది పిలుస్తుంటారు మిమ్మల్ని. నేనే చూద్దాంపా వీళ్ళ స్కూల్ ఎట్లా ఉన్నదో. పిలుస్తారా మనల్ని, లేకుంటే వాళ్ళే హ్యాండిల్ చేస్తారా? దాని బిస్కెట్లు కొనియాలా? పఫదాం పండి. నువ్వు ఇడ్లీ తింటావా? పాయింగా నా బంగారు తల్లి స్కూల్కి వెళ్తుంది. దాడాడి అదంతా మనం బాగున్నాలే. బ్యాగ్ అంత బాగుంది. నీ బడి నాకు అన్ని చెప్తారులే. బ్లూ కలర్ అది, రెడ్ కలర్ అది. దబ్బదందా. సో రానన్నారా? ఎత్తుకున్నా ఇటుకి రా. మరి ఇటుకి రా. రా మరి. పెద్దకి దిగాల మరి. పెద్దకి ఎత్తుకుంటే అట్లా. స్కూల్కి వెళ్తుంది. తినిపి మరి. ఏమన్నా తినిపిస్తుంటే ఓయమ్మా ప్రైజ్ అక్కడ రెడీ అయితే నువ్వు కూడా ఇప్పుడు బడికి. నేను అసలు ఏం పెట్టలేదు. ఒక బ్యాగ్ ఒకటి తీసి ఇచ్చాను. తీసుకొని పెట్టింది. బ్యాగ్ చదువుకొని క్యారెట్ బ్యాగ్ దిట్లకి వేసుకునేది. మరి చక్కగా అన్నం పెడతాను విన. ఇట్లా అయినా కూర్చుంది. కాదు, ప్రైజ్ కూడా పోతుంది అయితే ఈరోజు. ప్రైజ్ అయినాక ఫస్ట్ రోజు మధ్యాహ్నం వరకు అక్కడ తినిపించి వాళ్ళ అమ్మ ఈరోజు అన్నము గిన్నెలోకి పెడతాం. సపరేట్ గిన్నెలకే పెడదాం. కింద తులసాలి కదా. గిన్నె మీద పెట్టింది మూత మీద. అయ్యో, మేము ప్లేట్ తీసుకోక తల్లి సంచలా పెట్టుకొని పోతుంటే అప్పుడు ఈ అమ్మాయి క్యారెట్లు సపరేట్ బ్యాగ్. ఆయన నిశమ్మ ఫీలే. ఏం నిసే చూడి బాటిల్ తీసుకున్నాం. మీరు అదంతా రేపన్నా ఎల్లుండా తీసుకున్నాం. ప్రస్తుతానికి బాటిల్ పంపిస్తాం. ఇంకా క్యారెట్ మా ఐరమ్మని క్యారెట్
ఓ బల్పమా కొనుక్కుందాం నీకు కాదు ఆ ఇంకే మధ్యలో పైసలు ఇప్పుడు ఎవరు అంతేలే ఏం నిసమా నిసమా అలిగా ఏమి ఏమయ్యా ఎవరేమన్నా నిన్ను నువ్వు స్కూల్ పోతావా టైం అయింది పదమ్మా మరి బయలుదేరేదానే ఓకే అందరూ ప్రార్థన చేసుకునేరులే నువ్వు చేసుకుంటావా మరి పండి ఫ్రెండ్స్ అక్కలు పోతున్నారు అక్కలు ఎమ్మడు వేగి నీది అక్కలు స్కూల్ కాదు కదమ్మా నీది వేరే స్కూల్ కాదా పా నన్ను దానికే అక్కల స్కూల్లో జాయిన్ చేద్దామంటే నువ్వు కూడా అమ్మా మరి బండి మిగలు పండి అయిరా పోయేస్తావు అయిరా బండి మీద పోదాం ఇప్పుడు పోదామండి ఓమా చిల్లర తీసుకుంటావా బండి మీద పోదాం పయ్య బండి మీద వద్దులా బండి మీద పోదాం ఆడ అవ్వకి అత్తకి అందరికి బాయ్ చెప్పు చెప్పలేసుకోరా ఇప్పుడు పెద్ద ఆడ బాయ్ చెప్పాలా అత్తకి అవ్వకి అవ్వ పోయేస్తాం అత్త పోయేస్తాం మనం పెద్ద టాస్క్ ఇప్పుడు దిసి పాప నిలిచిపెట్టి పోవాలా సరే బాయ్ పెద్దనాయన వస్తాడు ఇప్పుడు బండి మీద రండి మంచిది బాయ్ నిసి ఏమమ్మా ఏమైరా వద్దురా బండి మీద పోదాంరా ఎక్కి అట్ట అయిరా వెనక్కి కూసిపెట్టు కూసిపెట్టు బ్యాగ్ నాకు నన్ను పట్టుకుంటానులే ఇబ్బంది అవుతుంది నీకు ముందు నడిపేకి బ్యాగ్ క్యారర్ క్యారర్ అదే కదా అంటది పదమ్మా ఇంకా ఐరన్ అయితే స్కూల్ దగ్గర దింపి వస్తుంది ఓ మమ్మీ చెప్పులు వేసుకుంటాను పాప మేము ఆడే ఉంటే పాప అలవాటు పడదానికి వచ్చానని ఇంకా వాళ్ళు మీరు ఓన్లీ రెండు మేము చూసుకుంటామని అని పంపించారు అనమాట ఓ మమ్మీ ఏం తింటివి పైచి కొనుక్కొచ్చుకుని తినేవు కదా ఎవరు ఇచ్చిరే మన ఇచ్చమ్మ ఏడ్చుంటదేమో అనుకుంటు ఏడ్చి ఓకేయవు కదా వినా ఏం వినా బాధపడుతున్నావు కదా ఏమి అంటే మేము వెళ్ళి కొంతసేపు మాట్లాడి చెప్పి వద్దామనుకుంటే అసలు అంత టైము ఏమి ఉండదు అన్నమాట
పోయినా కూడా మన చేతుల నుంచి పిల్లలు తీసుకుంటారు పాండింగ్ బయటకు అంటారు మన ఊళ్ళో. ఏమంతా అయోమయం గురి అవుతున్నాం అన్ని బండి లేదు బయట బండి ఉంటుంటే ఇక సైలెంట్గా వస్తాం అనమాట. మధ్యాహ్నం వరకు మరి మధ్యాహ్నం పోయి తోలుకొని వస్తాం. ఏమంటే ఇప్పుడు అలవాటు పడితేనే అలవాటు పడినట్లని వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఏడుస్తారు పిల్లలు అని ఫోన్ నరకషన్ అంటే ఇంకా అదే వస్తామన్నమాట. వినోద్ కొంచెం బాధ ఎమోషనల్ కూడా అయ్యాడే, అంటే పాపను వెనక్కి కూడా తిరిగి చూపించలేదు, తోలుకొని పోయారు అనమాట. ఏం కాదు అలవాటు పడితే ఒక్క నిమిషం అర నిమిషం ముందుగా బండి ఏం చేస్తారు విసర్గా పాండి అంటుంటే ఊరిని ఇదే నా బాగుంటున్నాను హ్యాపీగా ఉంది. ఏం కాదులే అమ్మ ఏడు చేసినట్టు మన ఇసి పాప కదా. Many hours later. ఫస్ట్ రోజు సక్సెస్ఫుల్గా ఉండేది, కొంచెం ఏడిచినట్ట. ఓకే అంటే సరేలే ఇంటి బామా వస్తావా రేపు కూడా? పని మీద ఎక్కువ మమ్మీ. కాదు వినా ఆడ పేరు చెప్పేంత వరకు బయటకు పంపిస్తలేరు, అంటే తల్లిదండ్రులు వచ్చి తీసుకునేంత వరకే. పోదామా? ఎక్కుతా. Later that same evening. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 6:30 అయిందనమాట. సో ఈ రోజు పడినన్ని పనులు నాకు ఏ రోజు లేవు ఈ మధ్య కాలంలో. సోమవారమే అన్ని సోమవారమే అనుకోకుండా పడినాయి అనమాట. సో ఈ టైం గ్యాప్లో హెబ్రిన్ తీసుకురావడానికి కూడా ఎవరు భారతి వెళ్ళాలని నేను వెళ్ళాలి అర్థం కాలేదు, అంటే ఒకరు ఒక తాను ఉంటాం అనమాట. సో మొత్తానికైతే అక్కడ నుంచి భారతి ఆటోలో వచ్చింది, ఇక్కడ నుంచి నేను బండి వేసుకొని వెళ్ళాను. ఇద్దరు కలిసి మరి వచ్చేటప్పుడు బండి మీద తీసుకొని వచ్చామన్నమాట. హెబ్రిన్ అయితే హెబ్రిన్ కూడా ఏం ఏడవలేదు, అంటే కాసేపు మేము విడిచి వెళ్ళిన తర్వాత ఏడిచిందంట, కానీ తర్వాత ఇంక ఊకే ఉందంట. అస్సలు నిలబడేయలేదు, ఇది సల్లా పోవాలి అంటే విడిసారు కానీ ఫోన్ అంటారు పో అనుకుంటున్నాను. సో బాగా పెట్టుకుంటారు పిల్లలు, అంటే సన్న పిల్లలు కదా, కసిరీలు అనమాట. టీచర్లు బాగా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి పెద్దగా అయితే ధైర్యం వస్తుంది, వాళ్ళు కూడా బాగుంటారు అనుకుంటారు సన్నపిల్లలు కాబట్టి. అసలు హెబ్రి బడి వేయి వచ్చిందంటే మాకు ఆయన ఇంకా పనుల్లో పన్నా కూడా హెబ్రిని అంత మిస్ అవుతుంది. ఇంటికాడ ఉంటే ఇంకెంత తయారు చేసుకుంటామో. ఓకే మొత్తానికి అయితే వెళ్తుంది, తర్వాత నుంచి ఎడలేదు బాగానే ఉంది అంటే నా హ్యాపీ. మొత్తానికి అయితే ఏ పేరు మీ స్కూల్ పేరు ఏం పేరు? స్కూల్ ఏంటి కదా ఈరోజు ఏడిచినట్ట ఇంక ఊకే ఉండదు. నన్ను తోలుకొచ్చేటప్పుడు కూడా ఏం ఏడ్చలేదు, కళ్ళ నీళ్ళు కూడా ఏమలేదు, మామూలుగా ఉంటుంది. నువ్వు పోయినప్పుడు ఆడుకుంటుందే అట్లా కానీ లోపలే నేను పోయి 5 హెబ్రి అనికన్నాక పాపని పిలిచి నాకు ఇచ్చింది. ఇది చెయ్యి చూడండి, చెయ్యి ఇది ఇది అవుతాడే చెయ్యి మీద ఐరాన్ రాశారా, బ్యాగ్ టిఫిన్ బ్యాగ్కి అనుకుంటే చేతి మీద కూడా ఎప్పుడు రాచారో మరి ఐరాని. మేడం అస్సలు కదా సార్కి నువ్వేమంటే ఒక వారం రోజులు పోయి మధ్యాహ్నం ఫుడ్ తినిపించాలి, అసలు ఏం అవసరం లేదట. ఊకి అలా రావాలి ఆప్షనే లేదు, అంతవల్లే చూసుకుంటున్నారు. మీరు రావాలి చూసుకుంటే ఏం భయం లేదు, మనం సాయంత్రం పొద్దునోటే ఇడిసి రావాలి. ఇప్పుడు ఆట అట్లాడితే అప్పటికి చాలా మంది పిల్లలు లేరు మన ఊర్లోనే. వద్దులేమ్మా నాన్న హెబ్రి, ఇప్పుడు ఎరువులు నన్ను మేనేజ్ చేయలేనులే. హెబ్రి కాటికి సార్ మేనేజ్ చేస్తా. ఆటోకి ఇచ్చుకుంటూ పోమంటున్నావు కదా అందరి పిల్లల్ని. వేరే ఆటో పిల్లలు ఫ్రీ వాళ్ళ స్కూల్ ఆటో మన కొద్దిగా మంది పోతే కుసిన పెట్టి వస్తుంటాం కదా, ఆ స్కూల్ కి ఇంకా ఫెయిలియర్ కదా మన పాపే ఫస్ట్ మన ఊర్లో. లేదు పోతున్నారు, 2-3 పోతున్నారు. అంటే 2-3 మాకు 5-6 మంది ఉన్నారు, కానీ అందరూ బండి మీద ఎక్కించుకుని వేడిచి వస్తున్నారు పిల్లలు.
హ్యాపీనా నువ్వు బడిలోనా? మీ స్కూల్ నచ్చిందా హెబ్రీనికి? బాగున్నా? ఏమేమి తింటివి మధ్యాహ్నం మడ? బిస్కెట్ ఇంకా మా అమ్మ మర్చిపోయింది వేరేకి వీడియో తీసాక మాట్లాడిచ్చి ఏమైనా పెట్టాల్సి ఉంటారంటే మరి అప్పుడే పోయి వీడియో తీసుకొని వచ్చి బిస్కెట్ కుర్కురే ప్యాకెట్ కుర్కురే అదేమి క్యారెట్ ఏం తినలేదు ఆ పాప. అంటే మధ్యాహ్నమే తోలుకోమని కష్టం చెప్పిండ్రు కదా అవి ఈ రోజు రేపు మధ్యాహ్నం వరకే ఉంటదంట. ఇంకా అటు వచ్చే రోజు నుంచి ఇంకా ఫుల్ డే. ఇంకొకటి చెప్పాలా, ఎల్లుండి మన ఇస్తి బర్త్డే అనమాట. ఇక ఈ పాప హడావిడితో పాటు మా దిస్తి పాప బర్త్డే హడావిడి కూడా ఉంటాయి. ఇంకా ఎల్లుండి పాప బర్త్డే. వినోద్ది బర్త్డే అయిపోయాయి, ఇప్పుడు నిస్తి పాపది. నాది ఐరమ్మది ఒకేసారి అనమాట. అంటే అక్టోబర్ ఐరమ్మది, నవంబర్ నాది. ఇవి ఇద్దరు నీది ఫస్ట్ మీ నాయన తర్వాత నీ సమ్మది. ఫస్ట్ బర్త్డేలు జరిగినప్పుడల్లా తానే పోయినవచ్చు అనమాట. నాది అనుకుంటుంది ఫస్ట్ నాది అంటచ్చుది. ఇంకా బాగా బాగా తిరిగి వస్తుంది. 7 సొద్దు బర్లనా కొట్టిరా మేడం వాళ్ళు? కొట్రా? నిన్ను కొట్రా? ఏంటికి? నన్ను అడిగితే ఏమని చెప్పి తెలుసా, కొట్టిరా మేడం వాళ్ళు అయినా అనకసరు అంటే నన్ను కొట్టిలేరమ్మా నన్ను అనకసరు అని చెప్పా. కొట్టిరా వాళ్ళు కూడా వీడియోలు చూస్తారు చూడు మనవి. నెక్స్ట్ కొట్టి చూపిస్తారు. ఎవరు కొట్రా నిన్నే? లేదు లేదు అది అడుగుతున్నాను వచ్చినప్పుడే కొట్టలేదు కొట్టరు అట్లా. ఇటే పిల్లలు కొట్టుకుంటా పాండే పాండే అని బయటకు వచ్చినప్పుడు కొట్టలేదు కదా అరిచినప్పుడు ఇట్లా అంటారు. వాళ్ళు ఇచ్చిరా తీసుకుంటావా? బాటిల్ ఎవరు తీసి ఇచ్చారు నీకు? మరి ఎవరు టీచర్ కొట్టినా? లేదని చెప్పమ్మా, నాకు కంగారాయి తల్లి. టీచర్ కొట్టినా నాగుళ్ళు ఊకట్లు చెప్తున్నది నీకే. నాకు అప్పుడే కొట్టలేరు అనుకోసారండి. మీ నాయన గుడ్డల్లో ఇంకా రైలు పరిగెత్తాడు బడికి కూడా పిండింది. నాకు ఇప్పుడు కానీ అసలు స్కూలే వద్దు, ఊకే ఉండి మన పిల్లలు మనది అనిపిస్తుంది. కానీ లోక మర్యాద చెప్పున అందరు చేయాల్సినవి మనం కూడా చేయాలి కాబట్టి నాకు భయం ఫ్రెండ్స్. యాక్చువల్గా అప్పట్లోనే చదివించుకుంటుంది. భూదిలే సంచలు లేదు బుక్కలు వేసుకొని ఏమంటారు కల కొడుతుండే బడి వాకిట్టు కొట్టలేదు తల్లే ఎప్పుడు కొట్టిన కొట్టింది నాయన కొట్టే నువ్వు కొట్టలేవులే. కానీ కాదు, ₹1 అడిగితే పొరలాడి నాకే సాలే లేచిపోవాలి. ఇంకా నన్ను అప్పట్లోనే 5 రూపాయలు ఇస్తే మనకి 2 రూపాయలు. అబద్ధం చెప్పద్దు. తలారులు అన్ని ఉండే దాంట్లోనే పావులా ఇస్తే ఒక పాలకం ఇస్తుంది. ఇన్ని వస్తుండే అప్పుడు 5 పైసలు 10 పైసలు. ఇంటి పక్కన ₹2 ఇస్తుండ్రు. అప్పటికే ఏం చెప్తావు వాళ్ళకి? ₹2 ₹5 ఇచ్చి చంపిస్తుండ్రు పిల్లలకి. అప్పటికే ₹5 కాకపోయినా ₹2 ఖచ్చితంగా చంపిస్తుండ్రే. ₹5 ఇస్తే సరేలే, మా అమ్మొద్దులోకి లేవు పావులు ఇచ్చినట్టు. రోజు లేదు అనుకున్నా, నా టైం బాగుంది రోజు. ఒకవేళ చిన్నప్పుడు మా అమ్మలు వలస పోతుంటాడు మా మమ్మీ బడికి. అప్పుడు పోయేటప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చిపోతుండ్రి. మధ్యన మా నాయన మధ్య వచ్చి ఇచ్చిపోతుంది. అప్పుడు తిండి ఇస్తుంది. స్కూల్ వే టైం చెప్తున్నా. ఇట్లా పొరలాంటి గీతలు పడతా వచ్చి కింద మొన్న ఊడిసినట్ట పొరలాడి పండుకొని మళ్ళీ మెలుగు వచ్చినాక లేచి నడుచుకుంటూ. కానీ మా అమ్మ మర్నాడు కానీ ఇప్పుడు అప్పుడు పళ్ళలోకి తెరిపిస్తారు. పోవాలంటే కొత్త బుక్కాలు, కొత్త బ్యాగులు, కొత్త నోట్సులు, కొత్త పెన్నులు, బట్టలు, చెప్పులు. నాకు మా అమ్మ అప్పుడు ఇలేదనేది ఏం చెప్తున్నానంటే వాళ్ళ పరిస్థితి ఉండొచ్చులేండి. కానీ నేను చెప్తున్నా ఆ ఎక్స్పీరియన్స్. మా పరిస్థితులు అట్లున్నాకుని ఒకనాడు అంటారు రాండప్ప కూలి కొదమరండి అల్లేమో. అట్లా పరిస్థితులు ఉన్నా కానీ చదవాలి పడికే. ఒక్కనాడు పిల్లలు దొరుకుని వాళ్ళు 2 వస్తే వాళ్ళు 4 వస్తే మాకు జెండికి ఎత్తారు కదా రుద్దు చేసుకొచ్చుకుందామని మా నోటికి రాలేదు. ఇప్పుడు అట్లే చదివిస్తుంది వాళ్ళ బుద్ధిమంతులు అయిన ఏదో ఒక రుద్దు మీరు అట్లే
వాళ్ళ చేతుల మీద వాళ్ళు బతుకుతారు. ఈ యూట్యూబ్ వచ్చేంత నాలెడ్జ్ అన్న కానీ మా ఇమ్మలు ఇచ్చింది తీసేయకూడదు కానీ అవును మా మేడకని కానీ మా ఇద్దరు గిట్టి వేయలే వస్తుంటే వీళ్ళకి సంతకాలు చేయడం కావాలంటే అట్లా రాకూడదు కదా మనకు అడిగేసానని అట్లే బడికేమో మళ్ళీ మనకు సరే ₹2 ఇచ్చినా కానీ సంచిలో కుక్కలు వేసుకుంటుండ్రు పోతుండ్రు. ఇంకా బడికి వాళ్ళు అనలేదు మా రాండప్పుడు ఈ పొద్దు పూలు వదమరండి వర్షం వదమరండి అని మమ్మల్ని దేవుడు ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు కలికి కాలం వచ్చేది నైట్ల కాలం వచ్చేది కాబట్టి ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచే ట్రై చేస్తారు. వీళ్ళకి అప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడినాక మగ పిల్లలకి 7 సంవత్సరాల తర్వాత అంటే షో ఇట్లా అందుకునేటప్పటికి గవర్నమెంట్ స్కూల్ 6 ఏళ్ళకే ఆడపిల్లలకి 6 ఏళ్ళకే షో ఇట్లా అందుకుంటే అప్పుడు అందరికి 6 ఏళ్ళు 6 ఏళ్ళు మరి అప్పుడు ₹50 ₹20 ఫీజు ప్రైవేట్ కి బుక్కాలు ఇప్పించుకునేకి ₹3 ఏమో తీసుకుంటున్నారు. బుక్కాలు ఇచ్చేది ₹3 ₹5 2 క్లాసులు బట్టి తీసుకుంటుండే. తర్వాత మరి ప్రైవేట్ ఏజ్ గారు చెప్తుండప్పుడు ప్రైవేట్ గారు చెప్పండి అంటుంటుంది. ప్రైవేట్ పోయి మరి ప్రైవేట్ పోతానని అంటున్నాను. ప్రైవేట్ పోతే ప్రైవేట్ కాదు 2 రోజులు సరిగ్గా వాళ్ళైపోతున్నాను ఊకున్నట్ట ఇంకో పిల్ల ఊకున్నట్ట అయ్యా ఊకున్నట్ట ఊకుండేరా. ఈ రోజు ప్రైజ్ పోయింది ప్రిన్సిపల్ స్కూల్ పోయింది ప్రైజ్ ఫస్ట్ రోజు ప్రైజ్ మాత్రం ఏం భయపడలేదు అబ్బాయి బాగా యాక్టివ్ వచ్చినామని మనం స్కూల్ అంటే మా మేడం పేరు ధరణి మేడం అని చెప్తారు. ధరణి మేడం అని చెప్తారు. మీ మేడం పేరేం పేరు అంటే సంగన మంది ఉన్నారు వాళ్ళకి. అంటే ఇంకా చిన్న నర్సరీ వాళ్ళకైతే సంగన మంది ఉంటారు. ఇంకొక క్లాస్ ఒక్కో టీచరేలేండి. పిల్లలు అల్లరి చేస్తారని ఎక్కువ మంది ఉండరు అనమాట. పిల్లలు అంటే జాగ్రత్త పెట్టుకుంటే మనకి గుగులు ఉండేది. చాలా పిల్లలు కదా ఇప్పుడు ఎక్కిస్తే ఇంకా పిల్లబడి అయినా 1 సంవత్సరం పిండిబడికి పంపించింది కూడా మేలైంది. అయిరమ్మని అలవాటు అయ్యేదమ్మ చెప్తాది ధైర్యం ఒకటి ప్రైజ్ మా మేడం పేరు ధరణి మేడం. మా మేడం బాగున్నది బాగా మమ్మల్ని ఏం పట్టలేదు అంటది. చాలా రోజుల తర్వాత వినోద్ కిరాబ్ దిగాడు చూడండి. ఇంకా అవి పడట్లేదు ఇక్కడ సైడ్లు చేపించుకో ఇక్కడ ఇక్కడ చేపిద్దాం. ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే భయం ఉండే అనమాట మాకి. ఇంకా ఏ భయం లేదు. బాపకి బాగా ఉందన్నమాట స్కూల్లోన. మేము అలవాటు చేసుకోవాలి. ఇంకా తొందరగా ఈరోజు ఫస్ట్ పోవాలా. ఈరోజు ఫస్ట్ రోజు కదా కొంచెం అటు ఇటు అయింది అనమాట. ప్రేయర్ అయిపోయింది అనమాట. మేము బయతాల కలా ఇక నెక్స్ట్ నుండి తొందరగా పోవాలి. రేపటి నుండి 8:30 కల్లా స్కూల్లో ఉండాలంట. ఏమంటే ఓకే అమ్మా. బాగున్నాయి. ఇది చిన్న సోఫా మాది పెద్దవి అవుట్ మీద కూర్చుంటే ఆ స్థలం అంతే ఆక్యుపై చేసుకుంటుంటే మంచిగా అనుకుంటాను. మన వాన వచ్చిట్టే నాయన ముందు మీద లేసొచ్చుకొచ్చి ముందు మీద లేసొచ్చి పడుతుంది. సరే పాయ ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు కూడా అవి తీసేస్తారు కదా. నాకు కూడా అనిపించాయి ఇంట్లోకి వచ్చినప్పుడు అట్లా కూర్చున్నాను. అట్లా కొంచెం పైన ఉంది కదా తీసుకొచ్చాము కానీ బాగాలేవు. సరే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఆ ఊళ్ళో ఒక కుర్చీ మీద కాదు కూర్చోండి అనిపించి కాదు. ఎందుకంటే వచ్చేది 3-4 కూర్చోండి అన్నామంటే వాళ్ళు ఆడ కూర్చున్నారు. ఇట్లా మాకు కూర్చోమంటే అంటే కింద కూర్చున్నామా లేకపోతే చాప. నాకు ఇంటి ముందు సోఫా ఉండే ఇంకోటి నాకు చుట్టాలు వస్తే మాట్లాడి బాగున్నారా కూర్చోండి అని నేను బయటికి వెళ్ళడమో ఏదో చేస్తాను. కూర్చోండి అనే మాట పలకరింపారు. ఇప్పుడు కూర్చోండి అనే కూర్చోండి అనేది నాకు కొంచెం
అది అనిపించదు అప్పుడు, కానీ నాకు నా పరిస్థితులను బట్టి ఇప్పట్లో వద్దు, దాని టైము అనుకూలము పరిస్థితులు చక్కబడ్డానికి బాగానే అనుకూలం అయితే తెచ్చుకుందాం, లేదంటే ఇంకా అనుకున్నా అంత ధైర్యం చేయలేకపోయింది నేనైతే. ఏదేమైనప్పటికీ ఈరోజు మా హైదరాబాద్ స్కూల్ చాలా చక్కగా జరిగినందుకు మాకు ఆనందంగా ఉన్నది. కాకపోతే మేము 8 పనులే కాలేదు, ఇంత టైం వరకు వచ్చిన రేపు వచ్చామన్నమాట. సో రేపు వాయిదా వేసారు మా వేరే పనులు, చూద్దాం రేపని ఏమన్నా వేద్దాం మరి ఏంటనేది. నెక్స్ట్ నిస్సమ్మకి ఏమన్నా తీసుకురావాలి చూడప్ప, రేపు తీసుకొస్తే ఎల్లుండి సరిపోతాయి. ట్రై చేద్దాం. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ వీడియోకి అయితే ఇంతే. హోప్ మీ బ్లాగ్ అయితే నచ్చి ఉంటుందని అనుకుంటున్నాము. ఇక్కడ దాకా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము, అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్. బాయ్.